చిన్ని సీరియల్ మే 09th ఎపిసోడ్. దేవేంద్రవర్మ తన భార్య పార్వతిని చంపేసి ఆ నేరం కావేరిపైకి నెట్టేయడంతోనే చిన్ని కథ మొదలైంది. అయితే తన అక్కని చంపిన కావేరిపై పగతో రగిలిపోతున్న నాగవల్లికి నిజం చెప్పే ప్రయత్నం చేసింది కావేరి. బాలరాజు, కావేరిలు రెండో పెళ్లి చేసుకోకముందు వరకు కూడా చిన్ని సీరియల్ మంచి రసవత్తరంగా సాగింది. ఎప్పుడైతే సత్యంబాబు చనిపోయాడో అప్పటినుంచి ఈ సీరియల్ చప్పగా సాగుతోంది. మృత్యుంజయ హోమంలో మహి తులాభారం ఎంతకీ తూగకపోవడంతో అంతా టెన్షన్ పడుతూ కనిపించాన్ని శనివారం నాటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు జూన్ 9 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, చిన్ని తులసి ఆకు తెచ్చి తక్కెడలో వేయగానే తులాభారం తూగిపోతుంది. అదేంటి అంటే అదే కదా మరి మ్యాజిక్కు. ఇక లాజిక్లు లాక్కూడదంతే. దాంతో చప్పట్ల మోత మోగుతుంది. తులసి ఆకుతో తులాభారం తూగేట్టు చేసిన చిన్నికి తులసి ప్రసాదం అందించి ఆశీర్వదిస్తాడు పంతులు. ఇంతలో మహి, చూశావా లోహిత, చిన్ని వల్ల చెడు జరుగుతుందని ఏదోదే అన్నావ్. ఇప్పుడు చూడు, చిన్నవల్లే ఈ కార్యక్రమం మంచిగా జరిగింది. చిన్ని లేకపోతే ఈ తులాభారమే పూర్తి అయ్యేది కాదు. ఇకెప్పుడు చిన్ని గురించి అలా మాట్లాడకు అంటూ లోహితకి క్లాస్ పీకుతాడు. ఆ తరువాత భోజనాల కార్యక్రమం మొదలవుతుంది. చందుకి ఇష్టమైన వంటకాలన్నీ చేయించి ఓ పట్టుపడదాం అని పిలుస్తాడు మహి. ఇక కావేరి, మహి తల్లి ఫోటో దగ్గరకు వెళ్ళి, దేవా లాంటి దుర్మార్గుడ్ని పెళ్లి చేసుకున్నా మహిలాంటి మంచి కొడుకుని కన్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో బాలరాజు వచ్చి, వెళ్దాం పదా అని తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో ఆ ఫోటో దగ్గర వెలిగించిన దీపం ఆరిపోతుండటంతో పరుగున వచ్చి చేతులను అడ్డుగా పెట్టి దీపం ఆరిపోకుండా చేస్తుంది పార్వతి. ఇంతలో చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది నాగవల్లి. వావ్, సూపర్! మా అక్కని చంపేసి ఆమె ఫోటో ముందు దీపం పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందే నువ్వు. ఇప్పుడు ఆ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెడుతున్నావా? అబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే! ఈ శతాబ్దపు మహానటివి నువ్వు అని అంటుంది నాగవల్లి. లేదు నాగవల్లి, నువ్వు పొరపాటు పడుతున్నావ్. నేను మీ అక్కని అని చెప్పబోతుంటే, నాకేం చెప్పకు. మా అక్క పేరు ఎత్తే అర్హత లేదు నీకు. జైలు నుంచి తప్పించుకుని వచ్చి దర్జాగా తిరుగున్నావ్. కోర్టు విధించే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కాని ఈ నాగవల్లి నుంచి మాత్రం తప్పించుకోలేవు. నాగుపాము పగ 12 ఏళ్లే, కాని ఈ నాగవల్లి పగ తెచ్చేవరకు ఉంటుంది, చంపేవరకు ఉంటుంది. గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది నాగవల్లి. ఇంతలో మహి వచ్చి కావేరి, బాలరాజులను తీసుకుని వెళ్తాడు. ఇక భోజనాల కార్యక్రమం ముగిసిన తరువాత తిరుగుపయనం అవుతారు. చాలా థాంక్స్ టీచర్ గారు. మా మహి పిలవగానే ఫ్యామిలీతో సహా వచ్చారు. చాలా థాంక్స్ అని అంటాడు దేవా. నా స్టూడెంట్ పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటా అని అంటుంది కావేరి. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చందు, మామయ్య మంచితనం గురించి నాన్న తెలుసుకుని అంతా కలిసిపోతామనుకున్న టైంలో నాన్న మన దగ్గర లేడు. ఇలా జరగకుండా అందరం కలిసి ఉంటే ఎంత బాగుండేదో కదా అని కన్నీళ్లు పెట్టుకుంటా దాంతో చందుని దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడు బాలరాజు. మీ నాన్నని నీకు తెచ్చివ్వలేనురా. మీ నాన్న లేని లోటు మాత్రం నీకు తెలియకుండా చూసుకుంటాను. నాకు చిన్ని ఒక్కతే నా కూతురు కాదు. నువ్వు లోహిత కూడా నా పిల్లలేరా అని అంటాడు బాలరాజు. దాంతో మామయ్య అంటూ బాలరాజుని పట్టుకుని ఏడ్చేస్తాడు చందు. మరోవైపు మహి కూడా తన తల్లిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంతో, నేను కూడా నీ తల్లిలాంటిదానినేరా అంటూ ఓదార్చుతుంది నాగవల్లి. ఇక చిన్ని నిద్రపోతుండగా బాలరాజు వెళ్లి కాళ్లు నొక్కుతాడు. అనంతరం కావేరికి ఇష్టమైన చీరని గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ అంటూ పూలతో స్వాగతం పలికి ప్రేమ కురిపిస్తుంటాడు బాలరాజు. అతని ప్రేమకి మురిసిపోతుంది కావేరి. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోయారు.
ఆ వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.